హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మసాలా వడ. ఒక కప్పుడు శనగబెళ్ళ ఒక 3-4 అవర్లు నానపెట్టుకొని బాగా నానాక మిక్సీకి పెట్టుకోవాలి. కొంచెం బరుగ్గా పట్టుకోవాలి. శుంఠి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని కొంచెం శనగబెళ్ళ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఒక్కొక్క బేళగింజ ఉంటే బాగుంటుంది. నున్నగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక పీడికడు ఎక్స్ట్రా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదు మిక్సీకి వేసుకునేటప్పుడు. పెద్ద ఆనియన్లు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. వేసుకొని బాగా మిక్స్ చేసి ఇలా తొట్టి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియంలో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా వడలు వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. రెండు సైడ్లు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఎత్తుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు ఎత్తుకున్నాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. ఇంకొకసారి కూడా అలాగే వేసుకున్నాం. టీ టైం స్నాక్స్ లెగ్ కానీ ఎప్పుడైనా పిల్లలు తినాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పప్పుచారులోకి రసం చేసినప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.